జీతము 3,500 ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక వాళ్ళ జీతాన్ని 13,500 చేసిండు. 13,500. మన గ్రామ పంచాయతీ సిబ్బంది మన చుట్టే ఉంటారు వాళ్ళు. గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క జీతాలు 3,500 ఉండే. మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది వాళ్ళ జీతం 6,000 రూపాయలు ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ జీతాన్ని ఈరోజు 16,000 రూపాయలు చేసిండు. హోంగార్డులు ఇక్కడ ఉన్నారు, చాలా మంది హోంగార్డులు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు 2014లో వాళ్ళ జీతం 9,000 ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ జీతాన్ని 28,000 చేసిండు. మన గ్రామాల్లో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క జీతము 5,400 రూపాయలు ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 12,120 రూపాయలు చేసిండు. సమగ్ర శిక్ష అభియాన్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళ జీతము 6,000 ఉండే. ఈరోజు వాళ్ళ జీతాన్ని 18,000 చేసిండు. 104 ఎంప్లాయీస్ వాళ్ళ జీతము కేవలం 14,000 ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 26,000 చేసిండు. 108 ఎంప్లాయీస్ వాళ్ళ జీతం 18,000 ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 30,000 చేసిండు. గంత ఎందుకంటే మన గ్రామాల్లో ఆర్పీలు ఉంటారు. ఆర్పీలను ఎవడన్నా పట్టించుకునేదా? వాళ్ళ గుర్తింపు ఉండేనా? వాళ్ళ గౌరవం ఉండేనా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ఆర్పీలకు కూడా ఒక గౌరవం ఇవ్వాలి, వాళ్ళ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా 6,000 రూపాయల జీతం ఇచ్చిండు. అంతకుముందు 1 రూపాయి జీతం లేదు వాళ్ళకు. మన గ్రామాల్లో ఉండేటువంటి విఓఏలను కూడా గుర్తించాలి, వాళ్ళను కూడా గౌరవించాలని చెప్పేసి 1 రూపాయి అంతకుముందు లేకపోయినా కూడా విఓఏలకు 5,000 రూపాయల జీతం ఇచ్చిండు కేసీఆర్. ఇది కేసీఆర్ గారు అంటే. చిరు ఉద్యోగులను కూడా పెద్ద మనసుతో చూసిండు కేసీఆర్ గారు, పెద్దగా గౌరవించిండు కేసీఆర్ గారు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇంత చేసినటువంటి కేసీఆర్ గారిని ఆ రోజు ఓడించిండు. సరే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైనా గెలిపిస్తారు, ఎవరినైనా ఓడిస్తారు, అది వేరే విషయం. కానీ 2023లో మరి అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ మాట ఇచ్చినో ఆ మాట మీద నిలబడాలి. కానీ ఏం జరిగింది? 3 ఏళ్ళు కావస్తున్నది. కేసీఆర్ గారు 3 డిఏలు పెండింగ్లో పెట్టిండ్రు. చాలా మంది 3 డిఏలు పెండింగ్లో పెట్టిండ్రు అని చెప్పి అసంతృప్తి చెందిండ్రు. కానీ ఎందుకు పెట్టిండు? ఆ రోజు కరోనా సమయంలో ఆదాయం లేదు రాష్ట్రానికి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి ఆయన కడితే కేంద్రం 1 రూపాయి ఉడియలేదు దానికి. మిషన్ భగీరథ, ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలను, రైతు బంధు, ఇలాంటి అద్భుతమైనటువంటి పథకాలు పెడితే కూడా కేంద్రం 1 రూపాయి ఇయ్యలే. ఇన్ని పథకాలను ఏకకాలంలో వారు అమలు చేసింది కాబట్టి ఆర్థిక ఇబ్బందుల కారణంగా 3 డిఏలను పెండింగ్లో పెట్టిండు. 3 డిఏలను పెండింగ్ పెడితే ప్రపంచం అంతా బద్దలైనట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతుచించుకొని మాట్లాడిండ్రు. సరే, అయిపోయింది. మరి మీరేం చేసిండ్రు? మీరంత పొడుగు ఇంత పొడుగు అంటారు కదా, మరి మీరేం చేసిండ్రు? మీరు ఇంకొక 3 డిఏలు పెండింగ్లో పెట్టిండ్రు. 3 ఏళ్ళు కాదే 3 డిఏలు పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు 6 డిఏలు పెండింగ్లో పెట్టింది. 6 డిఏలు పెండింగ్లో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది 15% హైకును ఈరోజు వాళ్ళు కోల్పోతా ఉన్నారు. ఒక్కొక్క డిఏ వస్తే ఆ డిఏ మీద మళ్ళీ డిఏ వస్తుంది, అంటే కాంపౌండింగ్ అవుతుంది. అదంతా కూడా ఈరోజు ఉద్యోగస్తులు కోల్పోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. 15% డిఏ కోల్పోయింది. ఏందండి ఈరోజు నిత్యావసర ధరలు, వస్తువుల యొక్క ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. 500 పట్టకపోతే వారం రోజులకు కావాల్సినటువంటి కూరగాయలు కూడా వస్తలేవు. ఆయిల్ ప్యాకెట్ల ధర ఎట్లా పెరిగింది, ఉప్పు, పప్పులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. అన్ని ధరలు పెరిగిపోయినా కూడా ఉద్యోగస్తుల జీతాలు పెంచట్లేదు. విద్య, వైద్యము, రవాణా ఖర్చులు పెరిగిపోయినాయి, కానీ వాళ్ళ జీతాలు మాత్రం పెంచడం లేదు. ఏదో మూసీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, ఫ్యూచర్ సిటీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి. అందాల పోటీలు నిర్వహించుకోవడానికి దాని మీద కమిషన్ 100 కోట్లు, అందాల పోటీల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి. ఆ మెస్సీతోని వాళ్ళ మనోని యొక్క సరదా తీర్చడానికి, ఫుట్బాల్ నిర్వహించడానికి డబ్బులు ఉంటాయి. మీ మంత్రులు హైదరాబాద్ నుంచి నల్గొండ నుంచి హైదరాబాద్ పోవడానికి, హెలికాప్టర్ వేసుకొని పోవడానికి డబ్బులు ఉంటాయి. కానీ మా ఉద్యోగస్తులకు జీతాలు పెంచడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. మళ్ళీ అవమానపరిచే విధంగా నన్ను కోసుకదిన్నా డబ్బులు ఉన్నాయి, కోసుకదిన్నా ఎమ్మెల్యే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఎంత బాధాకరం అండి. ఏ పార్టీ అడిగిందండి మూసీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమని? ఏ ప్రజా సంఘాల నాయకులు వాళ్ళు అడిగిళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమని? ఏ అధికారి ప్రతిపాదించిండు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమని? నీ తీటకు నువ్వు కేవలం మీరు దోపిడీ చేయడానికి, దగా చేయడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకదినడానికి ఈరోజు మీరు మూసీ స్కీముని తీసుకొచ్చి
ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా, కళ్యాణ లక్ష్మి ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా, ఉద్యోగస్తులకు హైక్ ఇవ్వకుండా, రిటైర్డ్ ఉద్యోగస్తులకు చెల్లింపులు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులను ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఏమనంటే మేము 1వ తారీఖు జీతం ఇస్తామంటాడు. 1వ తారీఖు ఎవరికి ఇస్తానో నువ్వు? ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో కేవలం 3 లక్షలు 3.5 లక్షలు మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులు. మిగతా 4.5 లక్షల 5 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కేవలము పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే 1వ తారీఖు జీతం వస్తున్నది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి జీతం ఇస్తాను. అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే 5-6 నెలలకు ఒకసారి జీతం ఇస్తా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని వారు రెగ్యులరైజ్ చేసిండు, గౌరవంగా చూసిండు. కానీ ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లను ఒక బానిసలాగా ట్రీట్ చేస్తా ఉన్నారు. బానిసలే వాళ్ళైతే 3 నెలలకు ఒకసారి జీతం వస్తే వాళ్ళ పిల్లలు ఫీజులు ఎట్లా కట్టాలి, ఇంట్లో నిత్యావసర వస్తువులను ఎట్లా కొనుగోలు చేయాలి, ఎట్లా బతకాలి, ఏమైనా ఆలోచన ఉందా? మీరు మాత్రం నెల నెల జీతాలు తీసుకోవడానికి మీకు డబ్బులు ఉంటాయి, ఫుల్ డబ్బులు. కానీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వమంటే మాత్రం ఈరోజు ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా బాధాకరం. ఆ రోజు 317 జీవోని తీసుకొచ్చింది మన ప్రభుత్వం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 317 జీవోని తీసుకొస్తే చిన్న పొరపాటు జరిగింది. ఇది వాస్తవమే, పొరపాటును ఒప్పుకోవాలి మనం. 190 మందికి న్యాయం జరిగింది, ఒక 10 మంది మాత్రం ఇబ్బంది పడ్డారు. ఈ జిల్లా వాళ్ళు పక్క జిల్లా పోయి ఇబ్బంది పడ్డారు, వాస్తవమే. సరే, మేము తప్పు చేసినా మమ్మల్ని ప్రజలు ఓడించిండు. నువ్వేమన్నావు ఆ రోజు? నేను రాగానే 317 జీవోని ఎత్తేస్తాను. ఏమైందిరా భయ్? ఎన్ని రోజులు అయింది నువ్వు వచ్చి? 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయినా ఇప్పటివరకు ఆ జీవన సవరణ లేదు. ఎక్కడోళ్ళు అక్కడనే ఉన్నారు. వరంగల్ వాళ్ళు పోయి ఏటున్నారని పనిచేస్తాను, వరంగల్ వాళ్ళు వచ్చి ఇక్కడ మన డోర్నకల్లా పనిచేస్తాను. వీళ్ళని మళ్ళీ వరంగల్ పంపించమంటే సప్పుడు లేదు, సరి లేదు. మరి అప్పుడు చెప్పింది కదా మాట అంటే ఎవడు సప్పుడు చేయడు. కొండ మురళి గారు, కొండ సురేఖ గారు మాట్లాడరు, ఇంకోరు మంత్రి సీతక్క. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ పదవులు వాళ్ళ భూముల గురించే. అసలు ఉసిరేయాల మూట కంటే అధ్వానం అండి మంత్రివర్గం. ఇవ్వని మాట వాంది, ఒక్క దగ్గరికి రారు, ఒక్క మాట మీద ఉండరు వాళ్ళు. ఎప్పుడన్నా మా సత్యవతి గారు ఉన్నప్పుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ప్రజల యొక్క వాళ్ళు అవస్థలు వినేది. మంచిగా కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయి వారు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసేది. ఈరోజు ఏంది మంత్రుల పరిస్థితి? మంత్రి బిడ్డ ఏం మాట్లాడుతుందండి? మంత్రి బిడ్డ రేవంత్ రెడ్డిని చిట్టా ఇప్పుతా అంటది. అయినా కూడా సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి ఇంకా ఆ కొండ సురేఖను మంత్రివర్గంలో పెట్టుకుంటాడు. గింత శాతగానోడు ముఖ్యమంత్రి ఉంటే ఏం పరిపాలన నడుస్తుందండి అసలు? కాబట్టి మంత్రులకు సఖ్యత లేదు. ఏ మంత్రి కూడా ఉద్యోగస్తుల గురించి మాట్లాడటోళ్ళు లేరు, రిటైర్డ్ ఉద్యోగస్తుల గురించి మాట్లాడటోళ్ళు లేరు, విద్యార్థుల గురించి మాట్లాడటోళ్ళు లేరు. ఎంతసేపు బాంబుల భూముల గురించి, వాళ్ళ దోపిడీ గురించే వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బాధలు వింటుంటే అసలు ఎందుకేషన్లు ఈ కాంగ్రెస్ పార్టీకి అని అందరూ చర్చించుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. పాపం వాళ్ళు బీపీలతోని, షుగర్లతోని, క్యాన్సర్లతోని, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతోని చివరి దశలో వాళ్ళు ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ప్రభుత్వం ఏమి ఇచ్చేదేం లేదండి. వీళ్ళు ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులు ఏమంటే ఈరోజు ఎవరు మాట్లాడు, ఒక్కరు మాట్లాడరు. 100 మంది చనిపోయిన ఆ డబ్బులు రాక చివరి దశలో హాస్పిటల్లో ఖర్చుకు డబ్బులు లేక 100 మంది చనిపోయిన. మన మానుకోటలో కూడా ఎవరో చనిపోయినని సోమిరెడ్డి అనేటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన ప్రాణంతో కొట్టుమిట్టాడి ప్రభుత్వం యొక్క సహకారం లేక చనిపోయాడు. ఇంత బాధాకరం. లాస్ట్కి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో, మొన్న ఒక జడ్జి రిటైర్ అయింది. ఆ జడ్జి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ రాలి. ఆ జడ్జి ఏం చేసిందంటే హైకోర్టు వేను, నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలే, మీరు ప్రభుత్వంతో మాట్లాడాలి, ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే నాకు రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తుందని పోతే కోర్టు మొట్టుకాయలు ఇస్తే మొన్న రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది. అందరికీ న్యాయం చెప్పేటువంటి న్యాయమూర్తి పరిస్థితే ఇట్లా ఉన్నది అంటే ఒక సామాన్య ఉద్యోగుడి పరిస్థితి, సామాన్య ఉపాధ్యాయుని యొక్క పరిస్థితి ఏంది? వాళ్ళకి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ రావాలంటే వాళ్ళు పోయి హైకోర్టులో ఒక పిటిషన్ వేయాలి. ఆ పిటిషన్ వేసినాక 3 నెలలకు 6 నెలలకు ఆ జడ్జి వింటాడు. విన్న తర్వాత ఆయన ఒక తీర్పు ఇస్తాడే, మీరు ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చేసేయాలని చెప్తాడు.
చెప్పినాక మళ్ళీ 6 నెలల పాటు అసలు ప్రభుత్వం స్పందించదు. అప్పుడు మళ్ళీ ఆ రిటైర్డ్ ఎంప్లాయీ పోయి మళ్ళీ కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేయాలి. కంటెంప్ట్ పిటిషన్ వేసినాక ఆ అధికారిని కోర్టు పిలిపించడానికి మళ్ళీ 3 నెలలు 6 నెలలు పడుతుంది. అప్పుడు ఆ అధికారి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆయన వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఎందుకు ఇస్తలేవు కంటెంప్ట్ నోటీస్ చేస్తే నిన్ను జైలు వేస్తా అంటే అప్పుడు ఆయన ఓ చెక్కు సంతకం చేస్తాడు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అంటే ఒక ఎంప్లాయీకి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి బెనిఫిట్ రావాలంటే ఈరోజు కనీసం 1 సంవత్సరంన్నర కోర్టు చుట్టూ తిరిగితే తప్పద రాదు. ఏందండి వీళ్ళ వయసు 60 ఏళ్ళు 65 ఏళ్ళ వయసులో హైకోర్టు చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగి అడుక్కునేటువంటి ఒక పరిస్థితి ఎందుకు దాపురించిందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. అదే కాదు, ఈరోజు సిపిఎస్ విధానాన్ని పక్కన పెట్టి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. సిపిఎస్ అంటే ఏంటంటే, సిపిఎస్ అంటే ప్రతి నెల ఎంప్లాయీ 6% ఆయన కడితే ప్రభుత్వం ఒక 6% కట్టి అవన్నీ కూడా మరి అవన్నీ దాచి లాస్ట్కు వీళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు ఒక పెద్ద మొత్తాన్ని ఇస్తారు. 50 లక్షలు ₹1 కోటి ఎంతో కొంత ఇస్తారు. ఇది సిపిఎస్ విధానం. ఓపీఎస్ విధానం అంటే కాబట్టి ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద అన్నేమో తొందరగా కంప్లీట్ చేయంటాడు, కంప్లీట్ చేస్తా ఏం లేదు. ఎట్లా మనం నేనే చివరి కాబట్టి వన్ కూడా కాలే. కాబట్టి ఓపీఎస్ విధానం అంటే రిటైర్ అయిన తర్వాత నెలకు 10,000 20,000 పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ వస్తే మనవరాలు ఇంటికి వస్తే బిస్కెట్ పొడనో చాక్లెటో కొనిచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ సిపిఎస్ విధానం వల్ల ఈరోజు పెన్షన్ వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు.